హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు ఒక బ్యాడ్ న్యూస్ అండి. సో డిఏలు మరింత ఆలస్యం కానున్నాయి. ఉద్యోగులలో అసహనం. పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి తెలుపుదాము. ఫ్రెండ్స్, కొద్ది రోజులుగా ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా ప్రత్యేకంగా ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. ఏ ప్రకటన అంటే సెప్టెంబర్లో డిఏను ప్రభుత్వం పెంచబోతున్నట్టు సమాచారం. సో దీనికోసమే ఉద్యోగులంతా కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న వేళ ఈ నెలలో పెరిగిన జీతం కోసం ఎదురు చూస్తున్నారు వారు. సో ఈ వార్తతో షాక్ గురవుతారండి. ఏమైందంటే డిఏ పెంపుదల సెప్టెంబర్లో ప్రకటించరు, అక్టోబర్ నుంచి అమల్లోకి తెచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల నుంచి అందిందండి తాజా సమాచారము. ఒక నెల లేట్ అవుతోంది. డిఏలు మరింత ఆలస్యం అండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు డిఏ కోసం ఎక్కువ కాలం వేచి ఉండవలసిన అవసరం అయితే ఉంటుంది. సో సెప్టెంబర్ నుంచి డిఏ అమలు చేయవచ్చని ప్రకటనలు వెలువడింది. అయితే ఇప్పుడు ఉద్యోగులు మరొక నెల వేచి ఉండాలి. ఆలస్యం అయితే ఉంది. సో కాబట్టి వేచి ఉండాల్సి వస్తుంది. మూలాల ప్రకారంగా ఈ నెల డిఏకి సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చే అవకాశాలు కొంచెం తక్కువగానే ఉన్నాయి, కానీ దీనికోసం దీపావళి వరకు ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో దీపావళి పండుగకు ముందే ప్రభుత్వం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. 2022కు సంబంధించి డిఏ పెంపును పరిశీలిస్తే సెప్టెంబర్ 28న డిఏ రేట్లను 4% పెంచారు. ఈ ఏడాది దీపావళి అక్టోబర్ 24న వచ్చింది. గత సంవత్సరం గురించి మాట్లాడుకుంటే దసరా అనేది అక్టోబర్ 4వ తేదీన, దీపావళి అనేది నవంబర్ 12వ తేదీన వచ్చాయి. ఈ సమయంలో కూడా ప్రభుత్వం దీపావళికి ముందు పెరుగుదలను అయితే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఈసారి డిఏ పెంపుకు కూడా దీపావళికి ముందే ప్రకటిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, డిఏ అంటే కరువు భత్యం అండి. సో ఇది ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర ఉద్యోగులకు ఇచ్చే మొత్తము. పెరుగుతున్న ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ దృష్ట్యా ప్రభుత్వం ఉద్యోగులకు డిఏ కానుక అయితే ఇచ్చింది. ఇది ఉద్యోగి ప్రాథమిక వేతనంలో నిర్ణీత శాతంగా ఇవ్వబడుతుంది. బేసిక్ జీతంతో పాటు ఇంటి అద్దె అలవెన్స్, ఇతర మొత్తాలు కూడా డిఏ జోడించబడతాయి అన్నమాట. సో మొత్తానికి చెప్పొచ్చేది అంటే సెప్టెంబర్లో రావాల్సిన డిఏ పెంపు ప్రకటన సో జూలై 2024 డిఏ అండి సెప్టెంబర్లో రావాల్సి ఉంది, కానీ అది అక్టోబర్లోకి అయితే పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. సో డిఏ అనేది మరింత ఆలస్యం కానుంది. ఫ్రెండ్స్, డిఏ అప్డేట్ కోసం ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మన ఛానల్ అయితే అప్డేట్స్ వాచ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.